వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో మటన్ కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మటన్ ముందుగా వాష్ చేసుకోండి. దాంట్లో పసుపు కొంచెం వేయండి, రెడ్ చిల్లీ పౌడర్ వేయండి, సాల్ట్ వేసి బాగా కలుపుకొని మ్యారినేట్ చేసి ఉంచుకోండి. ఓవెన్లో ఏంటంటే మీకు మటన్ బాయిల్ చేయడానికి సపరేట్ కంటైనర్ ఉంటుంది. దాని పేరు ఏంటంటే స్టీమ్ చెఫ్. ఓకే, అలా నాన్ స్టిక్ తవ్వ వస్తుంది. దాంట్లో వాటర్ వేసుకోవాలి. అలాగా వాటర్ వేసుకున్న తర్వాత మీకు ఒక స్టాండ్ ఇస్తాడు. ఆ స్టాండ్ మీద మీరు మటన్ పీసెస్ అలా వేసుకొని పైన స్టీల్ కంటైనర్ ఉంటుంది, అది బోర్లించి, అది కంటైనర్ అండి, అలా బోర్లించి మైక్రోవేవ్లో అలా టర్న్ టేబుల్ మీద పెట్టి డోర్ క్లోజ్ చేసి మైక్రో మోడ్ ఆన్ చేసుకొని 900 పవర్ లెవెల్లో 10 మినిట్స్ టైం సెట్ చేయండి. ఇది మీకు ఈ మటన్ అనేది కొంచెం లేతగా ఉంది చెప్పాలంటే. దానివల్ల ఏంటంటే తొందరగా కుక్ అవ్వద్ది. కొంచెం ముదురుగా ఉన్నది అనుకోండి, అది ఇంకొక 5 మినిట్స్ యాడ్ చేసుకోండి, అది పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. చూసారా, కుక్ అయిపోయింది. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్టు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మైక్రో మోడ్ ఆన్ చేయండి. అలా ఓవెన్లో పెట్టేసి మైక్రో మోడ్ ఆన్ చేసి 2 మినిట్స్ టైం సెట్ చేయండి. 2 మినిట్స్లో అవి వేగిపోతాయి. రెడ్డిష్ కలర్ వస్తుంది కొంచెం. దాంట్లో చూసారా, దాంట్లో మనం ముందుగా ఆనియన్స్, కాజు మిక్సీలో పేస్ట్ చేసుకుని ఉంది కదండి, అది యాడ్ చేయండి. మైక్రో మోడ్లో కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఒక 3 మినిట్స్ పెట్టి ఫ్రై చేసుకోండి. అయిపోయింది. తీసి దాంట్లో చూసారా, ఆయిల్ తేలింది. దాంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసి కలిపేసి దాంట్లో వన్ టమాటో వేయండి. వేసి మైక్రో మోడ్లో ఒక 3 మినిట్స్ పెట్టుకోండి. టమాటో బాగా బాయిల్ అయిపోతుంది. ఈజీగా చేసుకోవచ్చండి మటన్ కర్రీ. ఏ కర్రీ అయినా మైక్రోవేవ్లో చాలా ఈజీగా అవుతుంది. ముందుగా మనం బాయిల్ చేసుకున్నాం కదండి మటను, ఆ పీసెస్ అలా వేసేసి కొంచెం వాటర్ వేయండి. వాటర్ వేసి గరం మసాలా, ఇంకా మీకు రెడ్ చిల్లీ పౌడర్ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ టైంలో కలుపుకోండి. సాల్ట్ వేసి లాస్ట్న మీకు మైక్రో మోడ్లో 10 మినిట్స్ టైం సెట్ చేయండి. 10 మినిట్స్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, ఎంత గుమ్మలాడే మీకు మటన్ కర్రీ రెడీ. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ విధంగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచ్.